ఈరోజు మనము ఎగ్ పొరుటండి విత్ టమాటో తోటి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. ప్యాన్ పెట్టేసుకున్నాను. నేను 4 eggs తీసుకుంటున్నానండి. దానికి సరిపడా ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ వేడైపోయిందండి. 3 ఆనియన్స్ అండ్ ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసేస్తున్నాను. ఆనియన్స్ సరిపడా సాల్ట్ వేసేస్తున్నానండి. అండ్ కొంచెం పసుపు మిక్స్ చేసేసుకుని చక్కగా లిడ్ పెట్టేసుకుందాము. లిడ్ తీసేస్తున్నాను. మంచిగా వేగిపోయినాయండి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేస్తున్నాను. ఆనియన్స్ కూడా చిన్నవి 3 తీసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక 2 minutes ఇలా ఫ్రై చేసేసుకుని దీనికి 3 టమాటా తీసుకోవాలండి. చిన్నవి 3 టమాటా కట్ చేశాను. ఇలా వేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని దీనికి కూడా ఇప్పుడు లిడ్ పెట్టేయాలండి. లిడ్ పెట్టేస్తున్నాను. లిడ్ తీసి చూద్దామండి. చూడండి, సాఫ్ట్ అయిపోయింది టమాటో. 1 స్పూను కారం వేసేస్తున్నాను. 4 eggs ఇలా బీట్ చేసి పెట్టేశానండి. ఈ బీట్ చేసిన అందువల్ల వైట్ ఎల్లో మంచిగా మిక్స్ అయిపోయి బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ హైలోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టేసుకుని కలపకుండా ఇలా మూత పెట్టేయాలి. హైలో ఉండాలి. ఒక 2-3 minutes దగ్గరే ఉండి చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఓన్లీ 2 minutes ఇలా పెట్టేసి తీసేయాలండి. చూడండి ఎలా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని ఇలా చక్కగా మిక్స్ చేయాలి. ఎనీ టైం సింపుల్ అండ్ ఈజీ డిష్ అండి ఇది. సాల్ట్ కూడా మీరు చెక్ చేసుకుని వేసుకోండి. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అండి గరం మసాలా వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. మంచిగా ఇలా మిక్స్ చేసేసుకొని వేసాక ఒక 5 minutes చక్కగా వేపుకోవాలి. ఎగ్ పొరుటు విత్ టమాటో తోటి రెడీ అయిపోయిందండి కర్రీ.